ఇది చాలా పాతకాలం స్వీట్. ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పటికి కూడా పండగలప్పుడు, పెళ్ళిళ్ళలోనూ ఇలా ఏ చిన్న శుభకార్యాలైనా చేసే స్పెషల్స్‌లో ఈ మినపసున్ని తప్పనిసరి. అంతేకాదండి, ఈ సున్నుండలని ఎదిగే పిల్లలకి, ఆడవాళ్ళకి మన పెద్దవాళ్ళు ప్రత్యేకంగా చేసి పెట్టేవారు. వాళ్ళకి నడుముకి బలాన్ని ఇస్తుందని. అదేదో యాడ్‌లో చెప్పినట్టు రంగు, రుచి, వాసన పర్ఫెక్ట్‌గా ఉంటే ఈ మినపసున్ని టేస్ట్ అదరహో అండి. సరే మరి, నేను సింపుల్‌గా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ముందుగా ఒక పాన్ తీసుకొని హీట్ చేసి దాంట్లో 1½ కప్ మినపగుళ్ళని, అలాగే 3 స్పూన్స్ బియ్యాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో మంచి అరోమాతో గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. దీనికి సుమారు 15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం 1½ కప్ షుగర్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లారిన మినపగుళ్ళని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపగుళ్ళ పౌడర్ని, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ని, షుగర్ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత 1/2 కప్ కాచిన ఫ్రెష్ నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒకసారి దాన్ని ఉండలాగా చేసి చూడాలి. ఉండ చిట్టపడకపోతే మరి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. లేదంటే అలాగే రౌండ్గా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతే, పర్ఫెక్ట్ రంగు, రుచి, వాసనతో మన మినపసున్ని రెడీ. ఇదండి మినపసున్ని ప్రిపరేషన్. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.